బ్యాంకుల్లో డబ్బు పెట్టి ఆ తర్వాత ఖాతాని మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు చనిపోయారు. వారి వారసులకు ఖాతాల సంగతి తెలియదు. ఇంకొందరి ఫోన్ నెంబర్లు మారిపోయాయి, చిరునామాలు మారిపోయాయి. అలా ఖాతాదారులు మాయమయ్యారు. కానీ వారి డబ్బు మాత్రం బ్యాంకులో అలాగే ఉండిపోయింది. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 జనవరి 31 నాటికి ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కు ఏకంగా 98,700 కోట్ల రూపాయలు బదిలీ. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 జనవరి 31 నాటికి ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కు ఏకంగా 98,073 కోట్ల రూపాయలు బదిలీ. అంటే దాదాపు 1,00,000 కోట్లు. ఇంత డబ్బు ఉండగా ఎవరిది అనే ప్రశ్నకు బ్యాంకుల దగ్గర కూడా ఫైళ్లు తెరిస్తే పెద్ద కథే కనిపిస్తుంది. డబ్బు మాత్రం ఎవరి కోసం ఎదురు చూస్తుందో తెలియదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. డబ్బు డిఏ ఫండ్ కు బదిలీ అయిందంటే ఖాతాదారుడి హక్కు పోయినట్టు కాదు. మీ డబ్బు మీద మీ హక్కు అలాగే ఉంటుంది. ఖాతాదారు నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు సరైన పత్రాలు ఇస్తే తిరిగి పొందొచ్చు. సాధారణంగా 2 ఏళ్లకు పైగా ఖాతాదారు లావాదేవీలు చేయకపోతే ఖాతా ఇన్ ఆపరేటివ్ గా మారుతుంది. 10 ఏళ్ల పాటు క్లెయిమ్ లేకపోతే డిపాజిట్ డిఏ ఫండ్ కు వెళ్తుంది. అంటే బ్యాంకు ఖాతా తెరిచి డబ్బు ఉంది కదా ఎప్పుడైనా చూద్దామని వదిలేస్తే 10 ఏళ్ల తర్వాత ఆ డబ్బు ఎవరి చిరునామాకు వెళ్లిపోతుంది. కుటుంబంలో పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత వారి పాత సేవింగ్స్ ఎఫ్డీలు ఉన్నాయని వెతకడం ఇప్పుడు చాలా అవసరం. మీ పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరుతో మర్చిపోయిన డిపాజిట్ ఉందో తెలుసుకోవడానికి ఆర్బీఐ ఉడ్గామ్ పోర్టల్ ఉపయోగించవచ్చు. ఒకే వేదికపై పలు బ్యాంకుల్లో ఉన్న అన్క్లైమ్డ్ డిపాజిట్లను వెతికే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఉడ్గామ్ లో డబ్బు కనిపించిందని అక్కడే డబ్బు చేతులు పడిపోదు. డిపాజిట్ ఉన్న బ్యాంకుని సంప్రదించి క్లైమ్ ప్రక్రియ పూర్తి చేయాలి. నామినీ లేదా వారసులు అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఇప్పటికీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాల ద్వారా 5,777 కోట్ల విలువైన అన్క్లైమ్డ్ ఆస్తులను 22.95 లక్షల క్లైమ్లకు తిరిగి అందించారు. కాబట్టి 1,00,000 కోట్లు ఎవరివి అనే ప్రశ్నకు సమాధానం కోసం దూరం వెళ్లాల్సిన పని లేదు. బ్యాంకులోనే ఉన్నాయి. మీ కుటుంబం డబ్బు కూడా అందులో దాక్కుని ఉందేమో ఒకసారి వెతికితే సరిపోతుంది.